వెల్కమ్ టు కలగూరగంప. చాలా కవర్లు ఇవి పెట్టుకొని కూర్చున్నా. యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ షాపింగ్ చేసిన శిల్పారామంకి వెళ్ళిన. శిల్పారామంలో ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 15th నుంచి డిసెంబర్ 31st వరకు ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా జరుగుతుంది. బట్ ఎందుకో ఈసారి అంత ఎక్కువ స్టాల్స్ లేవు, అంత ఎక్కువ జరగలేదు. బట్ నాకేంటంటే ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కొనలేదు, లాస్ట్ ఇయర్ అంతా కూడా లాస్ట్ ఇయర్ ఏదో ఫుల్ వర్క్ బిజీ మన దుకాణం పనిలే. సో లాస్ట్ ఇయర్ అంతకుముందు ఎవ్రీ ఇయర్ కూడా జనరల్గా ఏంటంటే ఖాదీ మేళా కానీ ఈ శిల్పారామంలో కానీ నేను బెడ్షీట్స్ కొనుక్కుంటా, ఎస్పెషల్గా బెడ్షీట్లు కొంటా. అయితే మీకు ఎప్పుడు చూపించలేదు నేను ఎంత బాగుంటాయంట బెడ్షీట్స్. అంటే నేను అన్ని బ్రాండ్స్ అనను, నాకు తెలిసిన బ్రాండ్స్ అంటే పేర్లు చెప్పొచ్చో లేదో కానీ ఇప్పుడు బాంబే డైంగి ఈ టైప్ ఆఫ్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చాలాసార్లు చెక్ చేశాను, చూశాను ఇనిషియల్ స్టేజ్లో. కానీ అవి ఏమవుతాయంటే కొంచెం పాలిస్టర్ టైప్లు ఉంటాయి, లేదంటే సన్నగా ఉంటాయి, బెడ్ మీద ప్రాపర్గా వేసినప్పుడు కూర్చోదు అండ్ అట్లుంటాయి. బట్ ఇక్కడ కొనే బెడ్షీట్లు ఏంటంటే ఎంత విసుగు వస్తుందంటే అవి చిరిగిపోవు, పాతగా కావు, ఎంత ఉతుకుతుంటే అంత కొత్తగా ఉంటాయి అండ్ కలర్ పోవు, చాలా చాలా బాగుంటాయి. బట్ ఒక 2-3 years రెగ్యులర్గా అదే ప్యాటర్న్లో కలర్ చేంజ్ అవుతూ అలా చెక్స్ కానీ లైన్స్ కానీ మల్టీ కలర్స్ కానీ అట్లా వచ్చినాయి. అవి నేను చూపించట్లేదు కానీ ఈ సంవత్సరం మాత్రం కంప్లీట్గా బెడ్షీట్స్ మార్చాలని అనిపించి పోయి తెచ్చుకున్నాను అనమాట. ఇందులో కొన్ని నేతవి ఉన్నాయి, కొన్ని మిషన్ మేడ్ కూడా ఉన్నాయి అనమాట. పర్ఫెక్ట్గా ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయి. మనకి ఎంత 6 inches పరుపున్నా సరే దాని కిందికి ప్రాపర్గా వెళ్ళిపోయి టైట్గా ఉంటుంది, అసలు కదలదు, చిన్ని ఆడుతూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది, దుంకుతూ ఉంటుంది, అది అయినా సరే నీట్గా ఉంటుంది అనమాట. సో అట్లా అందుకు బెడ్షీట్లు కొన్నా. మీరు కూడా అంటే నాకు తెలిసి వీళ్ళు ఇక్కడి నుంచి 31st షిఫ్ట్ అయ్యి కొందరు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి అట్లా వస్తారు, అట్లా ఉంటుంది కదా. సో నచ్చితే చూసుకోండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఎట్లా కవర్ చేసి ఇట్లా ఇందులో 2 వెరైటీస్ అని చెప్పాను కదా నేను. ఇవి ఉతుకుతూ ఉంటే థిక్నెస్ వస్తాయి, పాతగా అవి ఎంత విసుకొస్తుంది అంటే మళ్ళీ చెప్తున్నాను కాదు కానీ ఇట్లా వాడి పక్కకు పెట్టి అవన్నీ ఇట్లా ఒక షెల్ఫ్లో నింపి పెట్టిన అవన్నీ ఎప్పుడు పనికి వస్తాయంటే మనకు ఇంట్లో ఎప్పుడైనా ఫంక్షన్స్ అయినప్పుడు, గెట్ టుగెదర్ అయినప్పుడు, చాలామంది ఫ్రెండ్స్ చాలామంది చుట్టాలు వచ్చినప్పుడు నైట్ స్టే చేస్తారు కదా, ఒక 20-30 మంది అట్లా స్టే చేసినప్పుడు ఆ బెడ్షీట్స్ అన్నీ కప్పుకోవడానికి పడుకోవడానికి పనికొస్తాయి అనమాట. అట్లా అన్నీ తీసి పెడతా ఉంటా. సో ఇది సంగతి. అయితే ఈ బెడ్షీట్, డబుల్ బెడ్షీట్ అండ్ 2 పిల్లో కవర్స్ కలిపి మనకు 6 to 650 రూపీస్ మధ్యలో ఇస్తూ ఉన్నారు. సో డిపెండింగ్ ఆన్ మీరు చూసుకుంటే తెలుస్తుంది అనమాట. చాలా చాలా కలర్స్ అంటే కొంచెం మంచి క్లాసిక్ కలర్స్ ఉంటాయి, డార్క్ షేడ్స్ కావాలంటే డార్క్ షేడ్స్ ఉంటాయి, లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ ఉంటాయి. కాబట్టి ఇదనమాట 1 2 చాలా తెచ్చుకుంది ఈసారి, అన్ని వేరు కలర్స్. అంటే 5 bedrooms కదబ్బా, సెట్ అవ్వవు, మాకు సరిపోవు అనమాట. మీరు ఉండేది ఇంతేమంది కాదు, చాలా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, చుట్టాలు ఎక్కువ, నాకు దోస్తులు ఎక్కువ. ఓకే, అందుకనమాట ఇది ఇట్లా అన్నీ తీసుకొచ్చుకున్న. ఇందులో కలర్స్ బాగున్నాయి, ఇవి నచ్చినాయి మీకు? నచ్చినాయని కాదు, మీ అభిప్రాయం చెప్పండి, అంతేకాదు కరెక్ట్ చెప్పండి. ఇది ఒక ప్యాటర్న్ వేరు, ఇవి నేతవి, ఇవి మిషన్ మేడ్ అయినా సరే చూసి నాకు నచ్చి తెచ్చుకున్నా. ఇవి కొంచెం ఓల్డ్ అంటే ఈ ప్యాటర్న్ వచ్చి కూడా లాస్ట్ ఇయర్ ఎప్పుడు కనపడ్డాయి నాకు, బట్ నేను కొనలేదు కాబట్టి కొన్నా. ఇది థిక్గా ఉంటాయి అన్నమాట ఇట్లా బెడ్షీట్లు. ఇవన్నీ కూడా ఇవి ఏంటంటే మిషన్ మేడ్ అయినా నేత అయినా రెండు సేమ్ ప్రైస్ మనకు వచ్చేది. ఓకే, ఇట్లా చాలా కొనుక్కొచ్చుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఏమైనా పనికి వస్తుందని చెప్తున్నా అంతే. ఓకే, ఇవన్నమాట. అండ్ మా ప్రొడక్ట్స్ ఫోటోషూట్ కొరకు చిన్న కుండలు కొనుక్కొచ్చుకున్నా. బాగున్నాయి చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్. హౌ ఇస్ ఇట్? సూపర్ కదా. అండ్ ఇప్పుడు మీకు బాగా ఇష్టమైందనమాట, లాస్ట్ ఎప్పుడు 2 years బ్యాక్ కొన్నాం కదా, తర్వాత మళ్ళీ నేను కొనలేదు. అప్పుడు అన్నీ చూపించిన కదా నేను కొన్న కుండలు అనేసి. సో మళ్ళీ ఏంటంటే ఒక 2 సైజులు అట్లా క్రాక్ వచ్చి పగిలిపోయినాయి, అందుకే మళ్ళీ కొనుక్కొచ్చుకున్నాను అనమాట. కానీ ప్రతి కుండకు కూడా మూతలు మాత్రం కంపల్సరీగా ఉంటా.
ఇది ఒకటి, అంటే కొంచెం కొంచెం ఫ్రైలు చేయడానికి వస్తలేదు, అవి మరి ఇది అయిపోయినాయని ఇదొకటి. ఇది పెద్దది, దీంట్లో ఒక స్పెషల్ వంట చూపిస్తా అబ్బా మీకు, ఓకేనా. దీని మీద మూత కూడా బరువు ఉంది, సో ఫ్రైలకు పర్ఫెక్ట్గా పనికొస్తుంది అది. ఇది బిర్యానీ హండీ, ఫైనల్లీ వెజ్ బిర్యానీ చేద్దామే, నాన్ వెజ్ బిర్యానీ కాదు. ఎస్ బాస్. పేపర్లు ఇట్లా పక్కకు పెడితే ఇవేమో సింగిల్ బెడ్షీట్లో, బయట దివాన్ ఉందన్నమాట హాల్లో, దాని కొరకు తీసుకొచ్చుకున్నా. సేమ్ ఇలాంటి ప్యాటర్న్సే, కొంచెం లైన్స్ వచ్చినాయి అంతే. ఇదనమాట శిల్పారామంలో మొత్తం షాపింగ్ చేసిన, ఎట్లా చేసిన ఒకసారి చూడండి. ये कितने का? 250. వెనక చూడు ఇంకేమైనా బుట్టాలు నచ్చితే చూడు. जैसे इसमें है ये బాగుంది బాలే. సొమ్ములు 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 చంద్రముఖి. नहीं मैं बता कौन सा वाला? एक खोलो एक बार. ठीक दिख रहा है ना ये तो दीवाना सेट है, इसके कलर वो सामने लगे डबल कोट के। ये क्या है? डबल कोट का है, बेस्ट क्वालिटी में है। दिखाओ. बड़ के सामने ये देखिए। हैं? इसके हाँ उससे कितना रहती है? ये 6 किलो का राजू सेम प्राइस वो है। सेम साइज सेम प्राइस. और क्या है भाई? कलर्स इतने? कलर देखो ये आएगा आपको जो सामने ये लग रहा है. ओके. एक कलर इसमें देखो ये आएगा, ये जो इधर लग रहा है.
అది ఇటువంటి ఆరెంజ్ ఇటువంటి తీయరా అమ్మరా అయ్యో వంట అమ్మేస్తుందండి అంతే చూసుడు మాత్రం మనకి రావాలా సింగిల్ పీస్ ఏముంది బాగుందండి దాని కాళ్ళు లేవు మేడం వస్తాయంటే మనం పుట్టించాలి ఇది కావాలా ఇది కావాలి ఇది కావాలి చెప్పండి బాగుంది కదా మేడం 500 మేడం ఇది 500 ఇది 250 300 ఇవన్నీ వచ్చి 80 రూపీస్ ఇది ఇవన్నీ 80 కుండ వస్తుంది ఒకటోటి వచ్చి 80 రూపీస్ మేడం ఓకేనా చూసిర్రా ఏడవైనా మన కలగూరగంప ఫ్యామిలీ కలవాల్సిందే మనం హాయ్ చెప్పాల్సిందే బయటికి రావాల్సిందే ఓకేనా మోరోవర్ మీరు ఇలాంటివి ఇప్పటివరకు వాడి ఉండకపోతే తెచ్చుకొని వాడండి అబ్బా సో మన వీవర్స్ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది చాలా కంఫర్ట్ క్లాత్ చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ నాకు తెలిసి నేను 10 ఇయర్స్గా 12 ఇయర్స్గా కూడా వాడుతున్నా వీటిని అప్పుడు కొన్నాయి కూడా అట్లా పక్కకు ఉంటాయి ఇచ్చిన కాడికి ఇస్తా వేరే వాళ్ళకు అన్నీ అయిపోయినాక కూడా కొన్ని చెప్పినాక చుట్టాల కొరకు తీసి పెడతాను అనమాట అట్లా ఇది విషయం ఓకేనా ఈ కుండల అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చింది కుదిరితే డిస్క్రిప్షన్లో పెడతా పోయి తెచ్చుకుంటున్నా ఓకేనా ఇది 500కి ఇచ్చింది విత్ లిడ్ ఇది కూడా 500కి ఇచ్చింది అది 250 300 అవి రెండు వచ్చినాయి ఇవన్నీ 50 రూపాయలు 70 రూపాయలు గుర్తులేదు నాకు కానీ సరే ఎనీవే మీరు పోయి బార్గెన్ చేసుకొని చూసుకోండి కానీ బార్గెన్ అంటే టూ మచ్ బార్గెన్ చేయకండి మాది 10 రూపాయలు అడగకండి ఓకేనా ఇదన్నమాట విషయము థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ బై